ఈ వృషభ రాశి వారికి ఆదివారం అమావాస్య, శనివారం శని త్రయోదశి సందర్భంగా చైత్రమాసంలోనే ప్రారంభంలోనే వస్తుంది కనుక ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, వృషిర నక్షత్రంలోని 1, 2 పాదాలు కలిపితే వృషభ రాశి. వృషభ రాశిలోనే సంవత్సరం చివరార్ధంలో అంటే అక్కడికి మళ్ళీ తిరిగి దేవగురు బృహస్పతి రావాలి అన్నట్లయితే 12 ఏళ్ళు పడుతుంది. అక్కడ చివరార్ధ సంచార స్థితిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి ఉన్నప్పుడు వృషభ రాశి వారు తప్పకుండా శ్రీ దత్తాత్రేయ స్వామిని స్మరణ ధ్యానం చేయడం వలన దేవగురు బృహస్పతి స్వామి వారు వెళ్తూ వీరికి అద్భుతమైనటువంటి గృహాలు, యోగాలు, విదేశీయానాలు, రాజయోగ రాజ సన్మానాలు ప్రసాదించబోతున్నాడని చెప్పి కూడా గమనించాలి. తృతీయంలో కుజభగవానుడు నీచభంగ రాజ సంచార స్థితి ఉన్నప్పుడు రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు ఉండినను దానిని అధిగమించే శక్తి వృషభ రాశి వారికి ఉంది కనుక మౌనం, ధ్యానం, ఏకాగ్రత ఉండగలిగినట్లయితే స్థిరచరాస్తుల్ని కాపాడుకుంటూ కొత్త ఆస్తులు వృషభ రాశి వారు సొంతం చేసుకోబోతారు. అలాగనే కేతు సంచార స్థితిలో స్వల్పమైనటువంటి కొన్ని మార్పులు ఉండడం వలన చిన్న విషయాలకు ఆందోళన చెందనక్కర్లేదు. అలాగనే ఏకాదశ స్థానంలో చతుర్గ్రహ కూట సంచార స్థితి, బుధుడు, శుక్ర భగవానుడు, శని రాహుల సంచార స్థితి ఉండడం వలన ఆదాయానికి సంబంధించినప్పుడు ధనపరమైనటువంటి చిక్కులు, అంటే కష్టపడి పనిచేస్తారు మీరు, కానీ కట్టుగా డబ్బులు వచ్చే సమయానికి సైంధవుడులా వేరే వాడు వచ్చి అడ్డుపడతాడు. అంటే ఇంట్లో వాడే పెట్టే కంట్లో పుల్లా అని ఒక పెద్దవాడు చెప్తుంటారు. ఆ విధంగా ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండగలగాలి. అలాగనే ఏడాది తర్వాత రవి భగవానుడు వ్యయంలో సంచారం చేయడం వలన దూరవాయు జల ప్రయాణాలు చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు అవసరం కనుక ఇలాంటి కాల సమయంలో శనివారం పూట శని త్రయోదశి కార్యక్రమంలో పాల్గొనడం, ఆదివారం పూట వీలైనంత వరకు మంగళ స్నానాన్ని ఆచరింపచేసి కృతికా నక్షత్ర జాతకులు ఎర్ర గుమ్మడికాయ, ఎర్రటి కుంకుమను అందులో వేసి కర్పూరంతో దిష్టి తీసి బయట పడేయించుకోవడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయి. అలాగనే రోహిణి నక్షత్ర జాతకులు గుమ్మడికాయలో సున్నాన్ని వేసి దిష్టి తీయించడం వలన సున్నం దొరకలేదు, బియ్యం దొరకలేదు, బియ్య పిండి వేసి దిష్టి దించుకోవడం వలన మనశ్శాంతి వారి సొంతమవుతుంది. మృగశిర నక్షత్ర జాతకులు 7 కలర్లు కలిగినటువంటి యొక్క కుంకుమను, కుదరకపోతే ఎర్రటి కుంకుమను, తెల్ల ఆవాలను అందులో వేసి దిష్టి దించుకోవడం వలన అతనికి రుణ, రోగ, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి.